నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం గత 10 రోజులుగా కొనసాగుతుంది. ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రతిరోజు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంకా అక్కడి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలు టీడీపీ ఏడాది పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇంటింటికి వెళ్లి పథకాలను వివరించే కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే ఎమ్మెల్యేలను ఇంటింటికి వెళ్లమని ఆదేశించారు. ఈ కార్యక్రమం జూలై 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ప్రారంభ సమయంలో ఎమ్మెల్యేలందరూ గెలిచిన సంవత్సర కాలంలోనే ప్రజల వద్దకు వెళ్తే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయని ఆలోచనలో పడ్డారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రతిరోజు పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అనేక అభివృద్ధి పనులను ప్రారంభించారు. అయితే ప్రజలు ఎక్కడికి వెళ్లినా పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లకు తమకు అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేయడం శాసనసభ్యులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే కొన్ని స్థానిక సంస్థలు ప్రజలు తెలియజేస్తున్నారు. వాటిని వెంటనే పరిష్కరించేలా ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, రాబోయే రోజుల్లో వచ్చే పథకాల గురించి ఎమ్మెల్యే ప్రజలకు వివరిస్తూ నిరంతరాయంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మహిళలు నీరాజనాలు పలుకుతున్నారు. పంపించాడమ్మా సంవత్సరం గెలిపించి ఒక సంవత్సరం అయింది. అందుకనే మళ్ళీ కనిపిస్తుండ 9 నెంబర్లు కనిపించారు. ఇంకా గెలిచిన వాళ్ళ చంద్రబాబు నాయుడు బొమ్మన్నారమ్మా. పెళ్ళి ఎంతమందమ్మా అవుతున్నారా? తల్లికి వందన పడింది, ఇద్దరికి పడిందమ్మా. సంతోషం ఉంది. చంద్రబాబు మంచి పని చేసేది ఇబ్బంది లేదు కదా. కాబట్టి మీకు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ అమ్మా. ఛార్జీలు పెట్టబడలేదు. బస్సులో ఫ్రీగా చెప్పాం కదా మేము. గ్యాస్ సిలిండరు ఒకటి వచ్చింది సార్, ఒకటి వచ్చింది కదా. మీరే కూడా చంద్రబాబు ఏం చెప్పారు చేస్తుంది. గవర్నమెంట్ ఉంది బాగుంది కదా. చంద్రబాబు నాయుడు పంపించాడు మీ దగ్గరికి. పెన్షన్ వస్తుంది మీ ఇంటి ఎవరికైనా చంద్రబాబు చెప్పి చేశాడు కదా. పిల్లకాయలు చదువుతున్నారు. ఎవరు స్కూల్లో చేపిస్తే సర్పంచ్ గారు చంద్రబాబు నాయుడు ఇప్పిస్తారు. ఓకే తల్లి. ఒక్క సెకండ్ అన్న. ఓకేనా? అన్న ఒక సెకండ్ అన్న చూడండి. అందరూ చూడన్నా సార్, ఇటు చూడండి సార్. ఒక సెకండ్ ఓకే. మాట్లాడండి. శ్రీనివాసరావు గారిని
2.5 ఎకరం ఉంది కదన్నా. మీకు రేపు 25 తేదీ వచ్చిన 25 తేదీ మీ అందరూ కూడా అన్నదాతకి 20,000 పడుతుంది. అది అలా చెప్పాడు బాబు గారు, చెప్పిన దగ్గర పడుతుంది. ఇంట్లో ఆడవాళ్ళకి ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు, అంటే డబ్బులు ఛార్జీలే అలా చెప్పాడు బాబు గారు. కాబట్టి ఆయన ఏం చెప్పాడో అవన్నీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. గవర్నమెంట్ బాగుంది బాగలేదా, అందుకని వచ్చాము కనుక్కుందాం. ఓకేనా అన్నా మీరందరూ అది పని చెప్పేదని ఫ్యాన్స్ నువ్వు నా కార్డు ఇచ్చేయండమ్మా. ఆయన పక్కన జరిగిన తర్వాత రాలేదట. నాకు వచ్చి అన్ని చెప్పేసి చెప్తున్నారు రాలేదని. మధ్యాహ్నం 1 గంట కూడా ఈయన ఎవరైనా వెరీ గుడ్ తల్లి. ఫంక్షన్ వస్తుందా? రాసుకో ఆధార్ వాళ్ళు ఎవరు ఆధార్ తీసుకొని మా ఫంక్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? అడిగినా అడిగినా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తారా? డబ్బులు కొట్టా తల్లికి ఇబ్బంది కదా. చంద్రబాబు నాయుడు మాట్లాడండి అమ్మాయిని తీసుకుంటుందని అక్కడ వ్యవసాయం దేశం జైల్లో ఉండాలి. అందుకని బెయిల్ రాలేదు. సరే రాధారెడ్డి కలవండమ్మా. పదన్నా నా చేతి పిల్లలకి క్యాప్ చేర్పిస్తా. ఏటీసీ ఓటు లేదు అంటే మా ఆయన అంటే ఇద్దరికి తగులు చేసి కాగితాలు ప్రిన్సిపాల్ నెంబర్ ఉంది, హెడ్ మాస్టర్ నెంబర్ తీసుకురండి. ఫోన్ చేసి చెప్తాను. నేను చేపిస్తాను, సింగిల్ హాస్పిటల్ చేపిస్తారు. ఇద్దరునే నేరా బాబు చదువుకోండి బాగా. తల్లికి వందనం పడింది పిల్లకాయలకి. ఎంతమంది పిల్లలు మనకి? ఇద్దరికి వేసాడా? చంద్రబాబు నాయుడు చెప్పింది చేశాడా? అవుతా అని చెప్తా కదా. మరి ఫంక్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారు? 4. ఇంతకుముందు ఎంత ఇస్తున్నారు? ఇంతకుముందు 1000 పెంచారు. చెప్పిన బాబు గారు పెంచారు కదా. అమ్మా మీకు గ్యాస్ ఉందమ్మా? ఇక్కడ ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు ఫ్రీగా. అకౌంట్లో తర్వాత ఆగస్టు ఫ్రీ బస్సు. చంద్రబాబు ఏం చెప్పారు? ఒకసారి చూడండి అన్న. ఓకే ఓకేనా? ఓకే సార్. జాగ్రత్త
ఇంతకుముందు ఇప్పుడు ఇచ్చారా కొత్తగా 3000 వస్తుంది. ఎవరు పెంచారు పెన్షన్ ఇప్పుడు? ఎవరు పెంచారా? పింఛన్ పెంచింది ఎవరు? 1000 రూపాయలు నీకు చంద్రబాబు నాయుడు తెలియకపోతే నీకు నాకు కాదు పెంచింది నీకు చంద్రబాబు నాయుడు ఎవరు కాదు. వాళ్ళకి ఆల్రెడీ తల్లికి వేసాడు 15,000. నీకు పెంచింది చంద్రబాబు నాయుడు ఎవరా? ఇది గుర్తుపెట్టుకోండి. వచ్చే నెలలో వచ్చే 20,000 పడుతుంది. 20,000 అన్నదాత సుఖీభావ పడుతుంది. ఇల్లుంది మాకు పొలం కూడా ఏం లేదు. ఇల్లు ఏమైనా కావాలా? కొత్త ఇల్లు ఏమన్నా ఇల్లు కావాలి సార్. నాకుంది వాళ్ళకి ఇలేదు సార్. మాతో మాడతా 4 కిలోమీటర్లు కావాలా? డిఈ గారు హౌసింగ్ సార్. డిఈ గారు హౌసింగ్ ఎంఆర్ఓ గారు గవర్నమెంట్ ల్యాండ్ గబ్బ కొట్టాలి. ఓకే పక్క రండి అందరూ పక్కకు రండి. వెంకన్న బూట్ ఐదు మంది పిల్లకాయలకి తల్లికి వందనం పడింది. తల్లేడా ఒక్క నిమిషం మీరు మాట్లాడుతుంది ఇద్దరు మీద. ఏమా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పడింది కదా. ఉదాహరణకి అందరికీ చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రజలకి, నా గూడూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకి, అట్లాగే నిత్యం మమ్మల్ని విమర్శించే వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నా. 5 మంది బిడ్డలు, 5 మందికి కూడా తల్లికి వందనం పడింది. ఎందుకంటే మీరు ఎంతసేపు ఇంకా కూడా తల్లికి వందనం పడలేదు అని మాట్లాడుతున్నారు. చూడండి, ఉదాహరణకి వీళ్ళే. కాబట్టి ఇప్పటికైనా సరే అసత్య ప్రచారాన్ని ఆపమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. మేము మీలాగా పెడతంగా మాట్లాడలే, రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి 5 మంది బిడ్డలు పడింది. ఎవరు వేసింది? తీసుకోమ్మా ముందు పాంప్లెట్ తీసుకో. 65,000 తల్లి నా పాంప్లెట్ తీసుకోమా.
ఇంకోనైనా నేను ఒక ముగ్గురికి తిరిగిస్తా తర్వాత మీరు మొత్తం 20 చేసి అలాగే ఎక్కువ ప్రసాద్ బాబు సంవత్సరాల్లో వాళ్ళని అడగల కల్పనకు ఒప్పందాలు కూడా కుదురుతున్నాయి. చూడండి, ఒక్క సంవత్సర సుపరిపాలనలో ఎంత స్థాయికి వెళ్ళామంటే ఏదైతే ప్రజలకు మాట ఇచ్చారో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అవన్నీ కూడా ఈనాడు కేవలం ఒక సంవత్సరంలోనే పెద్ద ఎత్తున నెరవేర్చుకుంటూ పోతుంది. అలాగే ఇంకో శుభవార్త, ఆగస్టు 15 తేదీన మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కూడా ప్రారంభంగా అవుతుంది. ఇందు నిమిత్తం మీ అందరితో కూడా కలిసి అనేక విషయాలు రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు రాబోతున్నాయి అన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు చర్చించేందుకు, మీకు తెలుసుకునేందుకు, మీతో మమైకమయ్యేందుకు మన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ శ్రీ భాషన్ సునీల్ కుమార్ గారు మన ఊరికి, మన ప్రాంతానికి, మన గ్రామానికి నేరుగా ఈరోజు వస్తున్నారు. అలాగే ఒక సంవత్సరంలో సుపరిపాలన తొలి అడుగు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పొమ్మన్నాడు ఏం చేసాం, వాళ్ళు చెప్పింది చేసామా లేదా, ఇద్దరు పడ్డాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం చేశాడు కదా, పొందేది కదా. ఉచిత బస్సు మీకు చెప్పాడు కదా, ఎలక్షన్ ఉందా ఏమీ చేస్తామని. కాబట్టి చెప్పినటువన్నీ కూడా చంద్రబాబు గారు చేస్తున్నారు. నీకు చేస్తున్నాం అనిపిస్తుంది, కావాలనిపిస్తాం. మా కాలనీ జరగదు, ఇస్తాం. ఇబ్బంది గవర్నమెంట్ బాగుంది కదా. భవన నిర్మాణ రంగంలో సర్క్యులర్ 1214ను రద్దు చేయాలి. ఐఎఫ్టియు జిల్లా గౌరవ అధ్యక్షుడు డిపి పోలయ్య. సైదాపురం మండలం కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం, భారత కార్మిక సమైక్య సంఘాల మండల కార్యవర్గ ఆధ్వర్యంలో సోమవారం ఐఎఫ్టియు జిల్లా కార్యాలయం నుంచి కార్మికులు పెద్ద ఎత్తున ఎర్ర జెండాలు చేతబూని సర్క్యులర్ 1214ను రద్దు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలని నినాదాలు చేస్తూ బయలుదేరి సైదాపురం వీధుల్లో ప్రదర్శనగా బయలుదేరి బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేశారు. అనంతరం సైదాపురం కార్యాలయం వద్ద ధర్నా ఆందోళన చేసి సైదాపురం మండల తహసీల్దారు వారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా గౌరవ అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో 35 లక్షల కుటుంబాల వారు సుమారుగా 40 రకాల వృత్తులలో పనిచేస్తూ భవన నిర్మాణ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. గడిచిన 6 సంవత్సరాలుగా భవన నిర్మాణ రంగం ఉపాధి కోల్పోయి కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారు. సర్క్యులర్ 1214 రద్దు చేసి సంక్షేమ బోర్డును యథావిధిగా అమలు చేయాలని పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడికి తక్షణమే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, సహజ మరణం చెందిన కార్మికుడికి సంక్షేమ బోర్డు నుంచి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికుడికి సంక్షేమ బోర్డు నుంచి వృద్ధాప్య పెన్షన్లు 5,000 రూపాయలు ఇవ్వాలని, గడిచిన 5.5 సంవత్సరాలుగా ప్రమాదాల బారిన పడిన కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి ఇవ్వాల్సిన నష్ట పరిహారాలు తక్షణమే ఇవ్వాలని, సంక్షేమ బోర్డు కార్డుకు డిజిటల్ హోదా
ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, సబ్సిడీపై లోన్లు ఇచ్చి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం సైదాపురం మండలం తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. సదరు అర్జీని జిల్లా కలెక్టర్కు వారికి సిఫారసు చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కొండపు చెంగల్రావు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు డేగ శ్రీనివాసులు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు దుడ్డు నవకోటి, ఐఎఫ్టియు జిల్లా నాయకులు మహంకాళి అనిల్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు పెనమల వెంకటరమణయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు తమ్మిశెట్టి పోలయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు దేవల్ల శ్రీనివాసులు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గానికి ఎలా విధంగా మొత్తం చనిపోయినటువంటి కార్మికులకు సంక్షేమ పథకాలు అందుతాము. బిల్డింగ్ వర్కర్స్కి ప్రమాద పడినటువంటి ఎక్స్రే చేయటం, సాధారణ డబ్బులు ఇవ్వడం, తర్వాత మహిళలు ప్రశ్నించే వాళ్ళకి ఎన్నో జరుగుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 12-14 జీవో నెంబర్ తీసుకుని వచ్చి ప్రతిపక్షంలో నుండి తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో మా హయాంలో ఏ అయితే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో వాటిని యథావిధిగా అమలు చేస్తామని చెప్పి నాలుగు ప్రకటించారు మేడం. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ప్రమాదపడినటువంటి కార్మికులకు 10 లక్షల రూపాయలు ఇస్తామని, సహజ మరణమైనటువంటి కార్మికులకు 5 లక్షలు ఇస్తామని, మహిళలు 50 సంవత్సరాలు కార్మికులు ఉన్నారో వాళ్ళకి మేము 5 లక్షల రూపాయలు పెన్షన్ ఇస్తామని మా హామీ ఇచ్చారు మేడం. కార్మిక వర్గం ఇన్ని హామీలు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టి తరఫున జిల్లా కమిటీ తరఫున విప్లవాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ దేశంలో రాష్ట్రంలో అనేక పోరాటాలు బలిదానంతో సాధించుకున్న కార్మిక చట్టాలు అయితే ఉన్నాయో ఆ చట్టాలను మొత్తం కూడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలు పోరాడి సాధించుకుంటే ఆ 44 కార్మిక చట్టాలు మొత్తం కూడా దేశ సంపన్న వర్గాల కోసం, అంబానీ, ఆదాని లాంటి కార్పొరేట్ శక్తుల కోసం ఇవాళ 44 కార్మిక చట్టాలు మొత్తం రద్దు చేసి 4 ల్యాబులు కూడా తీసుకొచ్చి ఇవాళ కార్మిక వర్గ జీవన విధానంతో చెలగాటమాడుతున్నాడు. దీని ఫలితంగా అమలులోకి వస్తే అనేక శ్రీకాకుళం నగర కార్మికులు చిందించిన రక్తం సాక్షిగా ఆనాడు 8 గంటల పనిదినాన్ని సాధించుకుంటే ఆ పనిదినాన్ని ఇవాళ 10 గంటల పనిదినాన్ని పొడిగిస్తూ ఇవాళ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పిస్తే మొత్తం కవర్ అవ్వాలి. అందుకోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర పరిపాలనలో ఇవాళ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానం శరవేగంగా అమలు చేస్తూ ఒకవైపున సంవత్సరం పరిపాలనలో తొలి అడుగు ముందని చెప్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నాయకులకు ఇవాళ ఐఎఫ్టియు, భారత కార్మిక సంఘాల సమైక్య, అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ సంఘాల నుంచి ఇవాళ మేము విన్నపిస్తుంటున్నాం. అయ్యా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత 2014 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. మరి ఆ కార్మిక సంక్షేమ పథకాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సర్క్యులర్ 12-14 జీవోని విడుదల చేసి టోటల్ గా కార్మికులకు జీవన విధానం దెబ్బతీసి అక్కడ ఉన్నటువంటి కోట్ల రూపాయల సంక్షేమ నిధుల్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారిమలిచ్చింది. దారిమలిచ్చి కొన్ని వందల మంది ప్రాణాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతైంది. ఆ పరిస్థితిలో వర్గం రాష్ట్రంలో 35 లక్షల కార్మిక వర్గం జీవన విధానం ప్రశ్నార్థంగా మారింది. ఆ పరిస్థితిలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మేము మా ప్రభుత్వంలో ఏ అయితే కార్మికులకు సంక్షేమ అమలు చేస్తామని చెప్పి గారు, అదేవిధంగా చంద్రబాబు గారు కూడా హామీలు ఇచ్చారు. మరి ఇవాళ బీజేపీ, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి కాలం గడుస్తున్నా ఇవాళ రకరకాల సంక్షేమ పథకాల పేరుతో కార్మికులు మోసం చేస్తూ ఇవాళ కార్మికుల జీవన విధానంతో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చెలగాటమాడుతుంది. అందుకని ఇవాళ మేము తెలుగుదేశం ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు లేదా అనేక పోరాటాలు, బలిదానాలతో కార్మికులు 44 కార్మిక చట్టాలు సాధించుకుంటే ఆ కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం
4 కోట్లుగా తీసుకొచ్చి కార్మిక వర్గ జీవన విధానాన్ని ప్రశ్నార్థంగా తీసుకొచ్చారు. సంఘం పెట్టుకునే హక్కు కానీ, పోరాడే హక్కు కానీ, ప్రశ్నించే హక్కు కానీ, సమాన పనికి సమాన వేతనం అడిగే హక్కుని లేకుండా ఇవాళ కార్మిక వర్గాన్ని మొత్తం కూడా సిద్ధం చేస్తున్నారు. వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని చెప్పి ఇవాళ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీగా మేము కార్మిక వర్గాన్ని పిలుపునిస్తున్నాం. అందుకని వాళ్ళు మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మిక వర్గం తరఫున కార్మిక పక్షాన్ని ఇవాళ కార్మికుడు ప్రమాదపాటు చనిపోయి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. అదే కార్మికులు సహజ మరణం చెందితే 5 లక్షలు ఇవ్వాలని కార్మిక సంఘంతో మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మహిళా కార్మికులు ప్రతికి 30,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మిక డిజిటల్ హోదాలు వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి ఇవాళ మేము కార్మిక వర్గం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సర కాలంలో మొత్తం కూడా ఇప్పటి వరకు దారి మళ్ళినటువంటి సంక్షేమ నిధుల్ని ఇవాళ కార్మిక శాఖలో యథావిధిగా సమకూర్చి కార్మిక సంబంధించినటువంటి నిధులను అమలు చేసి కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా వాడి నిధులు కేటాయించి వాడి సంక్షేమ పథకాలు అమలు చేసి ఇవాళ ఐఎఫ్టీ తరఫున భారత కార్మిక సంఘాల తరఫున బిల్డింగ్ వర్కర్స్ తరఫున ఇవాళ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. లేని బిల్లు కార్మిక వర్గాన్ని కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఖరీఫ్లో ఈ క్రాప్ నమోదు అన్నదాత సుఖీభవ ఈకేవైసీ రైతులకు తెలియజేసి గ్రీవెన్స్ పై పరిష్కారంపై దృష్టి పెట్టాలి. ఏఓపీ హైమావతి. సైదాపురం మండలంలో ఖరీఫ్లో పంట వేసిన వారి వివరాలను ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని సైదాపురం మండలం ఏఓపీ హైమావతి కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యాలయంలో సోమవారం కొత్తగా బదిలీపై వచ్చిన గ్రామ వ్యవసాయ సహాయకులతో మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో హైమావతి సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ఈకేవైసీ లిస్టును డౌన్లోడ్ చేసుకుని సచివాలయం రైతు సేవా కేంద్రాల వద్ద ప్రదర్శించాలన్నారు. ఏదైనా రేషన్ కార్డు సమస్యలు ఉండి అన్నదాత ఈకేవైసీ గ్రీవెన్స్ ఉన్న వాటి వివరాలు పరిష్కారం జరిగేలా చూడాలని కోరారు. ఖరీఫ్ పంట నమోదు వివరాలు ఆన్లైన్ చేసుకోవాలని సూచించామన్నారు. కొత్తగా వచ్చిన వ్యవసాయ సహాయకులు ఆయా సచివాలయాల పరిధిలో రైతులతో పరిచయం చేసుకుని అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు హైమావతి, మండల వ్యవసాయ సైదాపురం. ఈరోజు కొత్తగా జాయిన్ అయినటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ మరియు హార్టికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఈరోజు ఏవో ఆఫీస్ నుండి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వ్యవసాయ శాఖకు సంబంధించి వీటన్నిటి మీద కూడా వాటి విధి విధానాల గురించి గైడ్లైన్స్ అన్నిటి గురించి కూడా వాటితో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఖరీఫ్ ఈ క్రాప్ ఏదైతే ఉందో వాటి యొక్క విధి విధానాల గురించి ఈ క్రాప్కి సంబంధించి ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో ఎవరైతే క్రాప్ వేస్తున్నారో రైతుల దగ్గరంతా కూడా డేటా కలెక్ట్ చేయాల్సిందిగా వేఎస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ సంబంధించి కూడా గ్రీవెన్స్ మాడ్యూల్ ఓపెన్ అయింది కనుక ఆ గ్రీవెన్స్ మాడ్యూల్కి సంబంధించిన ఈ ఈకేవైసీ ఏవైతే అవ్వలేదో ఆ ఈకేవైసీ చేయించుకోవడం గురించి కానీ, అట్లాగే ఆల్రెడీ బెనిఫిటెడ్ ఫ్యామిలీ అని చెప్పి కొంతమంది రేషన్ కార్డ్స్ సపరేట్గా ఉన్నప్పటికీ కూడా అలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటి ఇష్యూస్ అన్నిటి గురించి కూడా వేస్తూ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ సంబంధించిన ఏ లాగిన్లో వారి యొక్క లాగిన్లో డౌన్లోడ్ చేసి డేటా అంతా కూడా ఆర్ఎస్కే పరిధిలో అవన్నీ కూడా స్టిక్ చేసి రైతులందరికీ కూడా డేటా అంతా కూడా చూపించి ఏమైనా గ్రీవెన్స్ ఉన్నట్టయితే వాళ్ళ దగ్గర కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ ఈకేవైసీ చేసుకోండి. 3 మండలాల వ్యవసాయ సంచాలకులు శ్రీదేవి. అన్నదాత సుఖీభవ ప్రభుత్వం త్వరలో ఇవ్వనున్న సందర్భంగా రైతులు ఇంకా ఎవరైనా ఉంటే గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద ఈకేవైసీ చేయించుకోవాలని ఇక వెంకటాచలం, మనుబోలు, సైదాపురం 3 మండలాల వ్యవసాయ సంచాలకులు శ్రీదేవి అన్నారు. సైదాపురం మండలం వేములచేడు గ్రామంలో మంగళవారం ఏఓపీ హైమావతి ఆధ్వర్యంలో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు వీరితో పాటు హార్టికల్చర్ అధికారి ఆనందులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ సంచాలకులు శ్రీదేవి మాట్లాడుతూ రైతులు ఖరీఫ్లో ఈ పంట నమోదు గ్రామ వ్యవసాయ సహాయకులకు చెప్పి చేయించుకోవాలని కోరారు. చీడపీడల నివారణకు వ్యవసాయ శాఖ సలహాలు తీసుకుని పిచికారీ ఎరువుల వాడకంలో చేయాలని రైతులకు తెలియజేస్తున్నామన్నారు. యూరియా మోతాదుకు మించి వాడితే తెగుళ్లు ఎక్కువగా ఎదుర్కోవలసి వస్తుందని రైతులకు తెలియజేస్తున్నామన్నారు. అలాగే హార్టికల్చర్లో కూడా తెగుళ్ల నివారణ, పంట దిగుబడి పెరిగేలా సేంద్రియ ఎరువులు వాడకంను రైతులు అవలంబించాలని
మోతాదు మేరకే తెగుళ్ల నివారణ మందులను వాడాలని ఆమె రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోలయ్య, నాయకులు దామోదర్ నాయుడు, కేపీ రాజు, రాపూరు మార్కెటింగ్ నుంచి శంకర్, రైతులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు సహాయ వ్యవసాయ సంచాలకులు. నా కింద వెంకటాచలము, నెల్లూరు, సైదాపురం 3 మండలాలు వస్తాయి. ఈరోజు పొలం పిలుస్తున్న కార్యక్రమం సందర్భంగా సైదాపురంలో అనంతపురం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామ ప్రజలతోటి ఇక్కడ మేము వేసిన పంటలు వరి వేస్తున్నారంట ఒక 50 ఎకరాలు, అలాగే మిగతా పంట వాటి మీద వచ్చే తెగుళ్ళు కొన్ని ఈ ఖరీఫ్లో వాళ్ళకి వచ్చే తెగుళ్ళు వాటి గురించి వివరించడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ అందరికీ కంప్లీట్ చేయడం జరిగింది. దాని వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళు ఆధార్ లింకింగ్ ఎవరిదన్నా మిస్ అయి ఉంటే అవి చేసుకోమని చెప్పాము. అలాగే డెత్ అయిపోయింది, డెత్లైన వాళ్ళకి కూడా డెత్ అయిన వాళ్ళ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎవరైనా వాళ్ళు మ్యూటేషన్ చేసుకుంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పాము. అవి కాకుండా ఇంకా ఈ పంట కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ పంట చేసుకోవాలని, అలాగే ఫామ్ మెకనైజేషన్ గురించి మాట్లాడడం జరిగింది. ఇంకా ఏమన్నా వాళ్ళకి ఈ పంటతో పాటు ఈకేవైసీ కూడా, అలాగే ఈకేవైసీ కూడా ప్రతి ఒక్కరు చేయించుకుంటే రాబోయే రోజుల్లో వ్యవసాయానికి సంబంధించినవన్నీ వాళ్ళకి అందుబాటులో ఉండేటట్లు చేస్తామని, అలాగే యూరియా కూడా తగ్గించి వాడుకోవాలి. విపరీతంగా వాడుతున్నారు వాళ్ళు. ఆ విపరీతంగా వాడకుండా పంటకు ఎంత కావాలో అంత యూరియా వాడుకుంటే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా యూరియా అందుతుందని ఈ పొలం పిలుస్తున్న గ్రామంలో ప్రోగ్రాంలో ఈ అనంతపురం రైతులకి చెప్పాలి. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. గుడి బోర్డు ఉంది కదా, గుడి బోర్డు ఉంది, నువ్వు ఆ పక్క పోయి ఈ పక్కకి
గంటా శ్రీనివాసరెడ్డి, వారి సతీమణి అపర్ణ గారు, వారి కుమారుడు వచ్చి ధనుష్ గారు, కుమార్తె పూజిత గారు అన్నదానంగా వ్యవహరించారు. బిడ్డల చదువు కోసం వాళ్ళు అన్నదానం చేస్తున్నారు కాబట్టి బిడ్డలు ఉన్నతమైన స్థితికి పోయి మంచి పేరు తెచ్చుకోవాలని వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కోరుకుంటున్నారు. సైదాపురం మండలంలోని ఎస్సీ హరిజనవాడ వాసులు తమకు 32 మందికి ఇంటి స్థలాలు లేవని, కొండ పోరంబోకును అనాధీనంగా మార్చి ఇంటి స్థలాలు ఇవ్వాలంటూ మండల కేంద్రంలోని పిండి పెంచలయ్య ఆధ్వర్యంలో సైదాపురం తహసీల్దార్ ఎం సుభద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మార్చి నెలలో కూడా గతంలో పనిచేసిన తహసీల్దార్ను ఇంటి స్థలం ఇవ్వాలని కోరామని, ఆయన తమకు పని జరగలేదని పిండి పెంచలయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీ వాసులు మహేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ముప్పై 32 మంది అయిపోయింది మేడం. 32 మందిని చేశారు, ఈడీ కార్డు చేశారు, వెరిఫికేషన్ చేసిన తర్వాత 32 లిస్ట్ అవుట్. అదే విషయం. ఇంకోటి ఏంటంటే జిల్లా మేజిస్ట్రేట్ గారు మొన్న ఇటీవల తిప్పిపల్లి కూర్చున్నారు కూడా ఇలా ముందు కలిసారు. ఏమయ్యా మీరు ఎంతవరకు వచ్చింది? సారే రియల్గా అడిగారు. సార్ చేస్తాం, సార్ చేస్తాం, మేడం చేస్తాం, ఎందుకు తొందరగా నేర్చుకోలేకపోతున్నారు? అసలు అయిపోయిందని చెప్పి అయిపోయింది. మార్చి వెంటనే జేసీ గారు లాగిన పెట్టి 1 వీక్ పడుతుంది. అది 10 days లోపల వాళ్ళకి పొజిషన్ వచ్చేటట్టు ఏర్పాటు చేసింది. అదే మేడం, అదే కొండపురం బాగా అనాథరంగా మారవాలనే కదా సార్ చెప్పింది. ఆ రోజు అన్నీ వేసేస్తున్నారు మేడం. ఇంకేం కూడా అయిపోయింది మేడం. నెల్లూరు జిల్లా సైదాపురం గ్రామం. నా పేరు మహేష్. వీళ్ళతో పాటు నేను ఒక్కరినే కాకుండా 32 మందిని అర్జీలు ఇచ్చాము. కలెక్టర్ గారి దగ్గరకు వెళ్ళి అర్జీ ఇచ్చాము. దయచేసి మా అందరికీ ఇంటి స్థలాలు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. అరుంధతివాడ హరిజనవాడ గ్రామస్తులు మార్చి 7వ తారీఖు 2025న సదరపు జిల్లా మేజిస్ట్రేట్ గారైన మన కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. మాకు హౌసులు లేవు, మీరు ఎట్టయినా మాకు ఇంటి స్థలాలు ఇప్పించమని కలెక్టర్ గారికి మార్చి 7వ తారీఖు రిప్రజెంటేషన్ ఇచ్చాము. దాని మేరకు అంతకుముందు ఉన్న తహసీల్దార్ గారు అయినటువంటి రమాదేవి గారు ఉన్నారు. ఆమెకి రిప్రజెంటేషన్ ఇచ్చి స్కెచ్ అన్నీ వేసి అన్నీ సర్వే గారు ఇచ్చిన తర్వాత ఆమె మామూలుగా ట్రాన్స్లేషన్ అయ్యి వెళ్ళిపోయింది మనుగోలుకి. మళ్ళీ న్యూ తహసీల్దార్ గారు అయినటువంటి మన మేడం గారికి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. మరి ఇచ్చిన తర్వాత ఆమె 2 వారాల నుంచి ఇదే విధంగా రేపిస్తాము, ఎల్లుండి ఇస్తామని పెర్మిషన్ సర్టిఫికేట్ చెప్పడము. మాకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వమని మళ్ళీ సదరపు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి మళ్ళీ చెప్పడం జరిగింది. దీని వెంటనే స్పందించి మాకు దళితులకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.